అమ్మ మీనరాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీమాత్రే నమః. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం. ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి 2025 సంవత్సరం ఏం జరుగుతుంది అంటే కనుక మీ శ్రమే మీకు జయం కలిగిస్తుంది. ఈ శ్రమ ఏవ జయితే అనే కాన్సెప్ట్ పట్టుకోవడమే అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆహారం, నిద్ర, వేళకు తినడం, వేళకు నిద్రపోవడం చేయకపోతే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పాలవుతారు. అందువల్ల సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసేసుకోండి. అసలు ఇందులో మొహమాటం లేదు. ఓకేనా? తర్వాత క్రయ విక్రయాలు మీరు చక్కగా ఏదైనా అమ్మాలి, కొనాలి, ఇక అద్భుతంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మీకు తిరగలేదు జనవరి నెలలో. ఫిబ్రవరి నెలకు వస్తుల్లోకి లౌక్యంగా వ్యవహారాల విషయంలో లౌక్యం కావాలి. అంటే ఏది కూడా ముఖం మీద చెప్పేది షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాగే మనం కూడా వాళ్ళని అనుసరించి మాట్లాడుతూ మన పనులు మనం చేసుకోవాలి. అంతేగాని నేను మొహం మీద కొడతా, పచ్చడి చేస్తా, కొండ కొడతా అట్లాంటివి ఏం చెప్పకుండా నిజాయితీగా అనేది కాకుండా కొంచెం మనం కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడటం అనేది అలవర్చుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఇక మార్చి నెలలో వస్తుల్లోకి నిర్ణయాలు, మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటేనే మంచి అవకాశాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లేకపోతే కనుక ఫిబ్రవరి నెలాఖరులో కొన్ని విషయాల్లో, వివాహాది శుభకార్యాల విషయాల్లో కాస్తంత మోసపోయే విషయం ఉంది. సంబంధం అంత గొప్ప ఇంత గొప్ప అంటే తర్వాత మళ్ళీ ఆ సంబంధాల విషయంలో వాళ్ళు అబద్ధం చెప్పారన్న విషయం తెలుసుకొని చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే శూన్యం కదా. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొంచెం నిర్ణయాలు మార్పు చేసుకోండి. తప్పేం లేదు. తాంబూలాలు ఇచ్చుకున్నాం, తన్నుకు చావండి అంటూ ఉంటారు. అలాగా తాంబూలాలు ఇచ్చుకున్నా పర్వాలేదు. వాళ్ళ గురించి ఏ చిన్న విషయం చెడ్డగా తెలిసినా వదిలేయండి అంతే. అందులో ఏం మొహమాట పడకండి. బిడ్డల జీవితాల కంటే ఇది ముఖ్యం కాదు. తర్వాత నిర్ణయాలు మార్పు చేసుకోవడం, వస్తువులు ఆర్థికంగా మనము అన్ని విధాలా పుంజుకుంటాం, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏప్రిల్కి వస్తులో కొంచెం ఖర్చులు ఎక్కువైపోతాయి. వృత్తి వ్యాపారాలందు జాగ్రత్తగా ఉండండి. బయట ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ డౌట్ థామస్ లాగా వ్యవహరించండి. అంటే సందేహమే. దేహం ఉన్నంతసేపు సందేహం తప్పదు. అందువల్ల సందేహ బుద్ధితో వ్యవహారం చేయాలి. ఏంటి, ఎందుకు అడుగుతున్నావు డబ్బులు? ఆ ఖర్చుందా, అంత అవుతుందా, అయితే బిల్స్ అవన్నీ తెస్తావా, తెచ్చు. ఇంట్లో పెళ్ళాన్నైనా సరే అదే మాట, బయట వాళ్ళనన్నా అదే మాట. అలా ఉంటేనే మీరు అధిక ఖర్చులు అవ్వకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కాసేపు తిట్టుకొనేయండి. మన ఖర్చులు కంటాను ఆ తర్వాత అప్పులు చేసి తిప్పులు పడాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే అగ్రిమెంట్లకు దూరంగా ఉండండి. సహ ఉద్యోగులు కానీ ఏ విషయంలో అయినా సరే మధ్యవర్తిత్వాలు వహించకుండా, సహోద్యోగులు ఏమన్నా నువ్వు ఉన్నావు కదా, మా వాడు చెప్తున్నాడు నా గురించి వినండి అంటే ఆ అబ్బా లేదండి వీడు చాలా రాముడు, భీముడు, సూర్యుడు, విజయుడు, అది ఇది అనేసి వాడి వీరత్వాన్ని మీరు పొగడక మీరు గమ్మున ఉండండి అంతే. ఎందుకంటే మధ్యలో చిక్కుకుపోయేది మీరే. జాగ్రత్త. అదేవిధంగా అగ్రిమెంట్లకు కూడా దూరంగా ఉండడం మే మాసంలో చెప్పదగిన సూచన. అమ్మేద్దాం, ఎందుకు వచ్చింది, అగ్రిమెంట్ రాసేసాను, ఏం పర్వాలేదు కాదు, అది మళ్ళీ కోర్టు వ్యవహారానికి పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జూన్ నెలలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న పని అయినా సరే స్వయం పర్యవేక్షణ కావాలి. మీరు చూసుకొని, మీరు కళ్ళతో చూసింది చెవులతో విన్నదే నమ్మండి. లేకపోతే మీరు ఇతరులు చెప్పినటువంటి విషయాల్ని అసలు నమ్మకండి. ఇక జూలై నెలస్తుల్లోకి అన్నదమ్ములు కానీ సహ ఉద్యోగులు కానీ వాళ్ళ సహకారం చాలా బాగుంటుంది. వివాహాలు కుదురుతాయి. అదేవిధంగా అంటే ఏంటంటే ఒక శుభవార్త వింటారనమాట. పెళ్లి సంబంధం మాకు ఓకే అంటే ఆషాఢ మాసంలో వాళ్ళు చెప్పేశారు. ఎంత అదృష్టం, ఇంతకాలం మనం ఎంతో మేలో చేద్దాం అనుకున్నాం, ఫిబ్రవరి నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు ఆఖరికి ఆషాఢంలో కుదిరింది, ఎంత విచిత్రం అనుకుంటాం అనమాట. ఆ విధంగా కుదురుతాయి. అదేవిధంగా ఉద్యోగ వ్యాపారంలో ఆర్థికంగా ఉత్సాహంగా డబ్బులు బాగానే సంపాదిస్తారు. డబ్బులకు లోటు లేదు. అన్ని విధాలా కూడా మళ్ళీ టైం మారింది, మనకి మంచి సమయం వచ్చేసింది. ఇక సెప్టెంబర్కి వస్తుల్లోకి ఉద్యోగులకి పదవి బాధ్యతలు పెరుగుతాయి, బదిలీలు పెరుగుతాయి, మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు పెడతారు. అన్ని విధాలా కూడా సెప్టెంబర్ మాసం కలిసి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు బీ కేర్ఫుల్. పెంపుడు జంతువులు అనుకోకుండా గట్టిగా అలా పట్టుకొని ఇంజక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అది ముద్దుగా పట్టుకున్నా, ఎలా పట్టుకున్నా బొడి చుట్టూ తప్పు, జాగ్రత్త. అదేవిధంగా అక్టోబర్ వస్తుల్లోకి వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా మనకి కొత్త చోటుకు వెళ్ళాము, వాళ్ళతో బోల్డ్గా ఉన్న విషయాలు, లేని విషయాలు, అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ అన్నీ పంచుకోకండి.
మీరు ఎప్పుడు కూడా మీ యొక్క గుట్టుగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముక్తసరిగా ఉండడమే ఇంకా మంచిది. ఆరోగ్యం విషయంలో కానీ అధిక ఖర్చుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. అంటే వేళకి భోజనం చేయడం, వేళకి నిద్రపోవడం చాలా చాలా మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. ఒక వ్రతం కింద పెట్టుకోండి. అధిక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా. పీనాస్ అంటే వచ్చిన నష్టం ఏం లేదు, ఏం పర్వాలేదు. కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగానే ఉండండి. పీనాస్ అన్నవాళ్ళు ఎవరన్నా రూపాయి తెచ్చిస్తారా మనకి? ఎవరు కదా. మన ఇంట్లో వాళ్ళు ఎవరు, వీధిలో వాళ్ళు ఎవరు. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఇంకా 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 అంటారు. అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రాని బాకీలు వ్యాపారంలో అంటే కొంచెం ఏంటంటే పెరిగే పరిస్థితి కనపడుతుంది. అలానే అప్పుడే ₹1,00,000 తీసుకెళ్ళాడు సరుకు, మళ్ళీ ఇచ్చేశాడు, మంచివాడే వీడు అనేసి ఆ ₹1,00,000కి ఏమండి 50,000 ఇప్పుడు ఆల్రెడీ అప్పు ఉంది, కానీ అప్పుడు 1,00,000కి 50,000 ఇచ్చేసాను కాబట్టి ఇంకో 3,00,000 నాకు ఇవ్వాలంటే నమ్మి ఇవ్వకండి. ఆ 50,000 ఇచ్చాక తీసుకువెళ్ళవయ్యా అని మాత్రం నిర్మమాటంగా చెబితే మీ వ్యాపారం అద్భుతంగా రాణిస్తుందండి. లేకపోతే కనుక వాడు మళ్ళీ కనపడకపోతే చిక్కులో చిక్కుకుంటారు. మీరు పైనుంచి తీసుకొస్తారు కదా, ఆ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అలజడులకు గురయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రయాణాలు చేస్తున్నాం కదా అనేసి మన ఇష్టానుసారం ప్రయాణాలు చేసి సెల్ ఫోన్ ఒక చోట, బ్యాగ్ ఒక చోట పెట్టేసి ఆ తర్వాత ఎవరితో ముచ్చట్లు పెట్టుకుంటే అవన్నీ ఎగిరిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త నవంబర్ నెలలో చాలా అవసరం. తర్వాత డిసెంబర్ వస్తుల్లోకి గృహం కానీ భూమి కానీ కొంచెం ఆర్థిక పరిస్థితులు అనుకూలం అయ్యి కొనుగోలు ప్రయత్నాలు ఎప్పుడో ఒక 10,000కో 20,000కో అడిగేసి వదిలేసింది, వాడు అప్పుడు ఇవ్వనన్నది, తర్వాత మనకు డబ్బులు సర్దుబాటు వదిలేసింది, అవన్నీ కూడా ఎందుకో తెలియదు మరి మన పరిస్థితులు మారిపోయాయి. అందుకని వాడే వచ్చి ఏమంటే మీకే అమ్ముతానంటాడు, మీరు కొంటారు. అంటే ఆర్థిక పరిస్థితులు మళ్ళీ తిరిగాయి, మనకి సైకిల్ తిరిగింది. ఓకే. ఆ తర్వాత కొనుగోలు ప్రయత్నాలు ముందుకు పెడతాయి. వివాహాది శుభకార్యాలు స్వీకారం చుడతారు. అవి నిశ్చయం అవ్వడానికి నిశ్చయ తాంబూలాలకి మరల కొత్త సంవత్సరం 2026లో మనం తప్పనిసరిగా తాంబూలాలు తీసుకుందాం, లేకపోతే పెళ్లి చేద్దాం అనే ఆలోచనలు కూడా డిసెంబర్ నెలలో తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యం కనపడుతుంది. కుటుంబంలో స్త్రీలు ఆభరణాలు బాగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆర్థికంగా మీ భర్తలు మీరు సంపాదించుకున్న మొత్తం మీద అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలా కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ ఇంట ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. అలాగే మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు అంటేనమ్మా ఒకటే ఉంది. ఏంటంటే కనుక ప్రతిరోజు విడవకుండా, అంటే మార్చి తర్వాత ఎలాగ శని మారుతున్నాడు, అందువల్ల మనము ఓం శం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకుని మంచం దిగడం. శనివారం నాడు తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం. 7 శనివారాలు, 7 శనివారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 7 శనివారాల వ్రతం, అది మనకి మాధ్యమాల్లో కూడా ఉంది, విశ్వపతి గారు రాసింది. అది మనం డౌన్లోడ్ చేసుకుని ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఏ విధంగా ఏ కష్టాలు ఉండవు. ఏడుకొండలవాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనం అన్నప్పుడు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పొండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని ఆ యొక్క వేడుకొండల వాడిని శరణు వేడండి. తప్పనిసరిగా వెంకటరమణ సంకటహరణ, డెఫినెట్గా మీరు బాగుంటారు. శనివారం నాడు కుష్టి వ్యాధి వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా చూసుకుని వెళ్ళి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వండి, ఇస్తే సరిపోతుందండి. ఏలినాడు శని కానీ ఏ విషయాల్లో కూడా ఏడుకొండలవాడు పాదాలు పెట్టుకుంటే శని భగవానుడు మనల్ని ఏం చేయడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే.